ఈ ఉదయకాల సమయంలో చిన్న భాగాన్ని లేఖన వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన పుస్తకం 34 అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కీర్తన పుస్తకం 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కొదువై ఉండదు. ఇంకొక భాగాన్ని చదువుకుందాం. 23వ అధ్యాయము కీర్తనలు 23:1వ వచనం చదువుతాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. 3వ వచనం కూడా చదువుతాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఈ చిన్న భాగాన్ని దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు దేవుడు మనకి ఏమి నేర్పించాలని కోరుతున్నాడు అంటే, దావీదు పాడిన పాటలో మంచి అర్థం ఉంది అన్నమాట. మరి దేవుడు నాకు మేలై ఉన్నాడు. ఆయన నా విషయంలో నన్ను మరి శాంతికరమైనటువంటి స్థలాల్లో పరుడు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. మరి నా ప్రాణమునకు సేద తీర్చేవాడు నీతి మార్గములో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నన్ను పరుండ చేయుచున్నాడు, నన్ను నడిపించుచున్నాడు, నాకు సేద తీర్చుచున్నాడు, నాకు నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఈ మాటలు తాను అనుభవపూర్వకంగా చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ దావీదు తన జీవితంలో దేవుని వలన కలిగే మేలు తాను అనుభవిస్తున్నట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. దేవుని వలన తాను మేలు అనుభవించేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. వాస్తవమే, దేవుడు మరి ఆయన వలన మనం మేలు అనుభవించాలని ఆయన ప్రభువే కోరుచూ ఉన్నాడు అన్నమాట. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 13వ వచనం చదివితే ఒక మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చదువుదాం. 12వ అధ్యాయం ఆది కాండం 13వ వచనం చదువుతున్నమాట. 13వ వచనం. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరి వలన దయచేసి చెప్పమనెను అన్నమాట. ఇక్కడ సహోదరి అని చెప్పమన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఐగుప్తులోకి అబ్రహాము వెళ్ళినప్పుడు ఐగుప్తు యొక్క రాజులు మరి శారా విషయంలో మరి ఆమె చక్కంది కాబట్టి ఆమెను తీసుకొని వాళ్ళు అబ్రహామును చంపుతారేమోనని చెప్పేసి మరి ఏమంటున్నాడంటే, నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమనేను అన్నమాట. ఇక్కడ అబ్రహాం చెబుతున్నాడు శారాతోటి అన్నమాట. నీ వలన నాకు మేలు కలగాలి అని అంటాడు. మనుషుల వలన మనకు మేలు కలగదు. మనం అనుకుంటాం చాలాసార్లు మనుషుల వలన కలగదు. అయితే ఏ అబ్రహాము యొక్క ఆలోచన అంతా ఏంటంటే, నీ వలన నాకు దేవుడు మేలు చేస్తాడేమో అని అనుకున్నాడు. కానీ అది మేలు కాదు. అది మేలు చేయటం అనేది కాదు అన్నమాట. అయితే దేవుడు మేలు చేసేవాడు అన్నమాట. మనం చాలాసార్లు ఇలాగనే అబద్ధపు మాటలు చెప్పి మనం మేలు పొందాలనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం అన్నమాట. మేలు కలగాలనేటువంటి ఆలోచనలో మనం ఉంటామంట. మరి కాబట్టి మేలు అనేటువంటి చాలా అవసరం మానవ జీవితంలో. మనకి మేలు లేకపోతే మనం జీవించలేము అనేటువంటి విషయం కూడా జ్ఞాపకం.
ఏంటంటే ఐగుప్తీయులకు దాసుల మొగటియే మేలని చెప్పిరి అన్నమాట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమని ఆలోచిస్తున్నారు అంటే, మరి లోకంలోని మేము మేము ఫరోకి మేము దాసులుగా ఉంటేనే మాకు మేలు ఉంటమే మాకు మేలు అని చెప్పేసిన వాళ్ళు మేలు అనమాట. అంటే ఒక లోక సంబంధముగా మేలు అనిపించాలని వీళ్ళు చూస్తున్నారు. లోక సంబంధంగా మేలు మనం అనుభవించలేం అన్నమాట. మేలు అన్నమాట. కాబట్టి వీళ్ళు లోక సంబంధంగా మేలు అనిపించారంటే అనిపించలేకపోయారు. అలాగనే అబ్రాహాం కూడా మరి ఆమె వలన మరి ఆమె చెప్పే మాటల వలన మేలు అనిపించలేదు. మేలు అబద్ధపు మాటల వలన కూడా మనం మేలు అనిపించలేం. దేవుడే మేలు చేశాడు. అక్కడ అబ్రహాంకి దేవుడే మేలు చేశాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకు మేము వెనక్కి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉండలేము, మేము ఇక్కడ ఉండలేము, ఇక్కడ దాగలేము, మేము వెళ్తాము అని చెప్పేసి ఇక్కడ కూడా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు దేవుడు ఏం చేయలేదు. వీళ్ళ మాటలు బట్టి దేవుడే మేలు చేయలేదు, కానీ దేవుడే మేలు చేశాడు. మేలు తన విషయంలో మేలు జరిగించినటువంటి వాడై ఉన్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దేవుడు మేలు చేసేటువంటి వాడుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మరి అలాంటి మరి మేలు మనం దేవుడు దాయిచ్చాలని కోరుతా ఉంటారు. ద్వితీయోపదేశ కాండంలో నుంచి 12వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 12వ వచనం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 12:25, క్షమించాలి, 12:25లో 12:25లో మాట చదువుతాము. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దానిని తినకూడదు అని అన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా వచ్చాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు మరి ఏమి తినాలో ఏం తినకూడదో, మరి రక్తంతో తినకూడదు కొన్ని విషయాలు మరి తినే విషయంలో మరి మరి వారి ప్రాణాధారమైనటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తలు చెప్పాడు. అంటే దేవుడు తన ఆజ్ఞలను మరి వినుట ద్వారా మరి దేవుడు మేలు చేస్తాను అంటున్నాడు అన్నమాట. అదే అన్నమాట, నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దాన్ని తినకూడదు అంటాడన్నమాట ప్రభు. అంటే ఇక్కడ ఏంటంటే మరి యుక్తమైనటువంటి వాటిని మనం దేవునికి చేసినప్పుడు దేవుడు మనకి మేలు చేసేవాడుగా ఉన్నాడు. అంటే యుక్తమైనంటే ఏంటంటే ఆజ్ఞ. దేవుడు మనం కొన్ని విషయాలు చెప్తుంటాడు. ఆజ్ఞను మనం మరి విన్నప్పుడు, ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ప్రభు ఆయన మనకు మేలు చేసేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్నమాట. కాబట్టి దేవుని వాక్య విషయంలో కొన్ని విషయాల్లో మరి మేలు విషయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక 4-5 తలంపులు అనగా దేవుడు మన విషయంలో ఏం మేలు చేయడానికి మేలు విషయంలో ఏమని మాట్లాడుతున్నాడనే సంగతులు కొన్ని మనం చూసేవారుగా ఉన్నామన్నమాట. అందుకని దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు, గలతీ రాసిన పత్రికలో నుంచి మరి ఒక 4-5 మాటలు దేవుడు మేలు విషయంలో మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలన్నీ కొన్ని మనం ఈ ఉదయకాల సమయంలో మనం చూసేవారుగా ఉందామన్నమాట. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. మనము మేలు చేయట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితేమే అని తగిన కాలమందు పంటను కోతుము అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము పంట అనేది ఎలా వస్తుంది అంటే మేలు చేయటం వలన. చాలాసార్లు మనం మేలు విషయంలో చాలా కొన్నిసార్లు మనం దీన్ని పట్టించుకోమన్నమాట. ఇది చిన్న విషయమే కదా అని పట్టించుకోం మనం. అయితే
కాబట్టి మనం మేలు చేయుట యందు మనం విసుకక యుందుము అంటాడు దేవుడు ప్రభు. ఎందుకు అంతే మేలు చేయాలనంటే మనం మేలు చేసితేమే అని తగిన కాలమందు పంటను కోతుము. పంట అనేది రావాలంటే మనం మేలు చేసే వారంగా ఉండాలి. కాబట్టి మేలు చేసేటువంటి వారే ఎక్కువైన పంటను కోయగలరు అన్నమాట. కాబట్టి మనం మేలు చేయటంలో విసుగక ఉండాలి అన్నమాట, విసుగకూడదు అన్నమాట. రిస్క్ చాలా చెందకూడదు. చాలా సార్లు ఇది అసలు మనం చేయలేం. ఈ మేలు అనే పదం అనేది మనం మర్చిపోతాం మనం అసలుకి. కాబట్టి మేలు చేయడానికి మనకు చాలా సార్లు మనసు కూడా రాదు అన్నమాట. అయితే దేవుని వలన మరి దావీదు మేలు పొందాడు. ఎంత మేలు పొందాడనంటే అసలుకి ఎంత మేలంటే దావీదు సుదీర్ఘ పరిపాలన 40 సంవత్సరాలు ఏకధీటిగా నీతి న్యాయములతో పరిపాలన చేశాడు ఇశ్రాయేల్ ప్రజలను, యూదా వారిని. తర్వాత దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడిగా పేరుగాంచాడు. తర్వాత దావీదు మరి తన పరిపాలనలో ఇశ్రాయేల్ ప్రజలు మరి మేలు క్షేమం కలిగిన వాళ్ళకి మేలు కలిగింది, క్షేమం కలిగిన వాళ్ళకి. కాబట్టి ఎలాగున్న దావీదు దేవుని వలన తాను మేలు అనిపించాడు. తర్వాత మరి మొదటి సమయంలోను ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాము, నీ వలన నేను మేలు అనిపించానని తర్వాత చెప్పాడు. నాకు మేలు దయచేసేదని అన్నావుగా ప్రభువా, అలాగనే మరి అట్టి మేలును నీవు నాకు దయచేసావు. మరి నేను ఏదైతే అడిగానో ఆ మేలును నీవు నాకు దయచేసావు ప్రభువా. నువ్వు నాకు ఆ మేలులోనే నేను ఈ అభివృద్ధిని, ఈ క్షేమాభివృద్ధిని నేను పొందాను అని చెప్పేసి దావీదు తన అనుభవంలో తన మాటలతో చెబుతూ వచ్చాడు. కొన్ని విషయాల్లో మనం చూడొచ్చు. మొదటి సమయాల గ్రంథంలో 17వ అధ్యాయం 2వ సమయాలు 17లోనే ఉంటుంది. ఇది మేలు దయచేయునని చెప్తివే, అయితే నీ దాసునైన నా కుటుంబము నిత్యము మేలు కలుగునట్లుగా నీవు దాన్ని అనుగ్రహించు అని దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏదైతే దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడో ఆ మేలు తాను అనుభవిస్తూ వచ్చాడన్నమాట. ఏదైతే ప్రభు వలన అది కావాలని కోరాడో అది ఖచ్చితంగా దావీదు మీదకి అది దేవుడు రాజేసాడన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనం చూస్తాం అన్నమాట. కాబట్టి దావీదు దేవుని వలన మేలు అనిపించినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుతాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 3:13లో ఏముందంటే ఇక్కడ సహోదరులారా మీరైతే మేలు చేయట్లో విసుకవద్దు. మీరైతే మేలు చేయట ఎందును మనం విసుకకూడదు అన్నమాట. ఇక్కడ సహోదరులు చెబుతున్నాడు. ఇందాకడేమో మేలు చేయట ఎందు మనం విసుకకు ఎందుము అని అంటాడు అన్నమాట. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, మీరు మేలు చేయట ఎందును విసుకవద్దు అని అంటాడు అన్నమాట. ఇది సంఘానికి దేవుడు మరి బుద్ధి మాటలు నేర్పిస్తూ ఉన్నాడు. సంఘము అనేది ఎదగాలి, ఎలాగూ పెంచబడాలి అనేటువంటి విషయంలోని మరి కొన్ని విషయాలు చెబుతూ వచ్చాడన్నమాట. ఇక్కడ 2వ అధ్యాయంలో 13వ వచనంలో ప్రేమింపబడిన వాళ్ళారా, దేవుని వలన ప్రేమించబడిన వాళ్ళారా అన్నాడు. అదే 13వ వచనంలో పరిశుద్ధులారా అని అన్నాడు. తర్వాత అదే 13వ వచనంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. 14వ వచనంలో నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అన్నాడు. తర్వాత 16వ వచనంలో మీకు శుభ నిరీక్షణ మీకు ఉంది అని అన్నాడు నా వలన. తర్వాత 17వ వచనంలో ఆదరించబడిన వారు మీరు అని అన్నాడు. తర్వాత అదే 17వ వచనంలో నేను మిమ్మల్ని స్థిరపరచుకున్నాను అని అన్నాడు. స్థిరపరచుకున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇన్ని సంగతులు చెప్పిన తర్వాత మరి లాస్ట్ లో ఏమంటాడంటే, నేను మీకు ఇన్ని మేలు చేశాను కాబట్టి మీరు ఏం చేయాలంటే
సహోదరులుగా మీరు నాకున్నారు కాబట్టి మీరు కూడా మేలు చేయట్లో మీరు కూడా విసుకవద్దు. మీరు కూడా విసుకవద్దు. నేను ఎన్ని మేలు చేశానో చూడండి. కాబట్టి మీరు కూడా ఇట్టి మేలులను మీరు కూడా చేయాలి అని దేవుడు ఇక్కడ మరి పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. తర్వాత ఇంకొక పదం చదువుదాం. హెబ్రీ రాసిన పత్రికలో నుంచి 13వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ 13:16లో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 16వ వచనంలో, ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగము చేయవారు దేవునికి ఇష్టమైన అన్నమాట. దేవునికి ఇష్టమన్నమాట. ఇది ఉపకారము, అదే మేలు అన్నమాట. ఇది మేలు అనే ధర్మమును మీరు మర్చిపోకూడదు. ఇది అన్నమాట, మర్చిపోకూడదు అని చెప్పేసి అని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మేలు చేయటంలో మీరు మర్చిపోకండి. అట్టి యాగం చేసేవారు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉన్నారు. దేవునికి ఇష్టలు అని ఇక్కడ దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. అలాగనే మరి 1 తెస్సలోనికి రాసిన పత్రికలో నుంచి మనం చదివిన ఈ 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా 15వ వచనం ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 15వ వచనంలో, ఎవడైనాను 5:15లో ఎవడైనాను కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోండి. మీరు ఒకడి ఎల్లా ఒకడు మనుషుల ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించండి అన్నమాట. మేలైన దానిని అనుసరించండి అన్నాడు. ఇక్కడ కూడా సంఘానికి అన్నమాట మరి ప్రభు రాకడకు సిద్ధపడాలి అని అంటే కొన్ని విషయాలు చెబుతూ వచ్చాడు. ఈ 5వ అధ్యాయంలో దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలి అని అంటే వారు ఎలాంటి వారు దేవుని రాజ్యానికి సిద్ధపడతారు అని అంటే 11వ వచనంలో ఏమన్నాడంటే, కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకుని, రెండవది క్షమాభివృద్ధి కలుగ చేసుకుని, 13వ వచనంలో ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. తర్వాత 15వ వచనంలో ఒకడికొకడు మేలు చేసుకోండి అని చెప్పాడు. మేలు చేసుకోండి అని చెప్పాడు. ఇది క్రీస్తు రాకడకు సిద్ధపడేటువంటి వారికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ పౌలు చెబుతున్నాడు. తెస్సలోనికీయులకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, మీరు దేవుని వలన ఆదరించబడ్డారు. తర్వాత మీరు దేవుని వలన క్షేమాభివృద్ధి పొందిన వారు, మీరు దేవుని వలన సమాధానపరచబడిన వారు, మీరు దేవుని వలన మేలు అనుభవిస్తున్నటువంటి వారు. మేలు ఏమన్నా అందుకని ఒకడికి ఒకడు ఆదరించుకోండి, ఒకడిని ఒకడు క్షేమాభివృద్ధి కలుగ చేసుకోండి, ఒకరితో ఒకడు సమాధానకరంగా ఉండండి, ఒకరికి ఒకడు మేలు చేసుకోండి అంటాడు. ఒకరికి ఒకడు మనం ఏం చేసుకోవాలా? మేలు చేయాలి. ఇది క్రీస్తు రాకడకు సిద్ధపడేటువంటి వారి లక్షణాలండి. ఇవి లక్షణాలు అన్నమాట. కాబట్టి మేలు చేయటంలో మనం విసుగకూడదు. ఇసుక్కొని నేను చేసేది చెప్పేసి మనం అనుకోకూడదు అన్నమాట. తర్వాత ఇంకొక సందర్భం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. 4:17. కాబట్టి మేలు చేయు నెగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలు చేయనిది అన్నమాట. యాకోబు పత్రిక అంతా కూడా ఎలా ఉంటుందంటే కొంచెం సీరియస్ గా ఉంటది అన్నమాట. ఎందుకంటే యాకోబు స్వయాన మరి యేసుప్రభు వారి యొక్క
సహోదరుడు కాబట్టి ఆయన కొన్ని విషయాలు కఠినంగా రాశాడు అన్నమాట. ఇది కూడా అలానే ఉంటది అన్నమాట. ఏమన్నాడంటే, మేలు చేయ నెరిగియు అలాగూ చేయని వానికి పాపం కొలునని, మొత్తానికి మేలు చేయకపోతే పాపాన్ని అంటగట్టాడు ఇక్కడ. కాబట్టి మేలు చేయనటువంటి వాళ్ళు పాపంలో జీవించినటువంటి వారని కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందన్నమాట. ఇక్కడ కొన్ని కఠిన పదాలు వాడాడు అన్నమాట. 15వ వచనం కాంచి నేను చదువుతాను చూడండి. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇది అది ఒకటి. రెండోది, ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయించుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది అని చెప్పాడు. రెండోది. మూడోది, కాబట్టి మేలైనది చేయి నెరిగి అలాగున చేయని వాడికి పాపం కలుగును. చూసావా అంత సీరియస్ గా రాశాడు ఈ మాటలన్నీ. కొన్నిసార్లు మన మేలు కోసమే రాశాడు ఇవన్నీ అన్నమాట. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలీదు. అయితే ఏమని కలిపాడు ఇక్కడ? ప్రభు చిత్తం అయితేనే నువ్వు చేసేదానికి ప్రభు చిత్తం ఉండాలి అంటాడు. రెండోది, నువ్వు డంబములో ఉండకూడదు, అతిశయంలో ఉండకూడదు అంటాడు. అది ప్రతి అతిశయం అది చెడ్డది అని చెబుతాడన్నమాట. కానీ ప్రభు చిత్తం లేకుండా మనం ఏమి చేయకూడదు, అది చేసిన పాపమే అని అంటాడు ఇక్కడ. రెండోది ఏమంటాడంటే, మీరు డంబముల యందు అతిశయపడుతున్నాడు, అట్టి అతిశయం చెడ్డ అతిశయం అంటాడు. ఇది చెడిపోయిన అతిశయం దేనికి నీకు అని అంటాడు అన్నమాట. అది చెడ్డది అని అంటాడు. తర్వాత మేలు చేయాలని నీకు తెలుసు, అలా చేయటం లేదు కాబట్టి నీకు పాపం కలిగిద్ది అని చెప్పేసి కొన్ని మాటలు మరి ఇక్కడ కొన్ని సీరియస్ గా రాయాల్సి వచ్చిందన్నమాట ఆయన. కాబట్టి పదాలు కొన్ని యాకోబు పత్రికలో అలానే ఉంటాయి. కాబట్టి మన జీవితంలో మేలు చేయటంలో విసుగకూడదు. మరి మేలు చేయ మర్చిపోవద్దు. మేలు చేయటము అనేది ఎంతో అది దేవుడు మనకు నేర్పించినటువంటి అది సత్యం అన్నమాట. అది మన పితరులు కూడా మనం చూస్తూ వచ్చాం కదా, అబ్రహాము గురించి, అలాగే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని వలన మేలు మర్చిపోయినటువంటి వాళ్ళు. మేలు అనేది ఒకటి తెలుసుగా, అనేది ఎవరు చేస్తారనేది వాళ్ళకి అర్థం కాలేదు. భూ సంబంధమైన మేలు ఇశ్రాయేల్ ప్రజలు చూశారు. అబ్రహాం కూడా మరి దేవుని వలన నేను మేలు అనిపించాలన్నాడు, కానీ తన మాటలు సరిలేవు అన్నమాట, సరిగ్గా లేవు. అయితే మనం అయితే మేలు చేసే విషయంలో దేవుడు మన విషయంలో ఏ మాత్రం కూడా ఆయన వెనుకంజ వేయడం అన్నమాట. మేలు చేయడం ప్రభు ఎంత మాత్రం కూడా మనల్ని వెనకం చేసేటువంటి వాడు కాదు అన్నమాట. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయము 26వ వచనంలోంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 26వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటికి దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటం ఒప్పుకోలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం యందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూస్తున్నట్టు స్థిర బుద్ధి గలవాడై ఆ రాజాజ్ఞకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. ఇది మేలు చేసేటువంటి ఎవరు చేయగలరంటే విశ్వాసమును బట్టి మరి మనం చూడాల. ఇక్కడ ప్రత్యేకించేశాడు. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదనుకున్నాడు. అల్పకాల పాప భోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవటానికి కూడా తాను ఇష్టపడలేదు. చూసావా, సపరేషన్ అన్నమాట. మరి అక్కడ డివైడ్ చేసేసాడు. నేను దీంట్లో కాదు దాంట్లో ఉండాలి, నేను ఇది కాదు నేను దాంట్లో ఉండాలి, ఇదిగో ఇది కాదు దాంట్లో నేనుండాలి. ఎందుకు అంటే అదంతా ఎందుకు చేశాడు అంటే మరి విశ్వాసం బట్టి అదృశ్యమైన వాడిని చూస్తున్నట్టు ఉన్నది. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం యందు దృష్టి ఉంచాడు. నాకు ఈ లోకంలో మేలు లేదు, ప్రభు నాకు మేలు చేసేవాడు, ఆయన వలన నాకు మేలు ఉంది, ఆయన నాకు మేలును క్షేమాభివృద్ధి నాకు కలగ చేసేవాడు. కాబట్టి
మరి నేను దాంట్లో ఉండాలి అన్నమాట. మరి దాంట్లోనే నేను జీవించాలి అనేటువంటి విధానంలో తాను మరి జీవించినటువంటి వాడుగా అన్నమాట. అలాగనే మొదటి తిమోతి 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 19వ వచనం వాక్యాన్ని మనం చదువుదాం. ఒక మాట ఏమన్నాడు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారు సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారునగుదురు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము అని చెప్పేసి అంటాడు పౌలు. తిమోతికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఈ లోక ధనం మనకు లేదు, ఈ లోకంలో వాస్తవమైనది ఏది లేదు, కాబట్టి ఇదంతా పోయేది, కాబట్టి దీంట్లో మనకు కలిగిన దాంట్లో ఒక్కొక్కరికి మనం మేలు చేసుకుందాం అని అంటాడనమాట. వాస్తవమైన జీవం సంపాదించుకోవాలంటే, రాబో కాలానికి మంచి పునాది మనం వేసుకోవాలంటే, రాబో కాలమునకు ఒక మంచి పునాది మనం వేసుకోవాలంటే, మేలు చేయవారు సత్క్రియలను ధనము గలవారు అగుదురు, తమ ధనములు ఇతరులకు పాలిచ్చేవారినై ఉండవాలని అంటాడు. ఇతరులకి మనం సహాయం చేసే వాళ్ళగా మనం ఉండాలంటే, ఇదంతా రాబో కాలానికి మంచి పునాదిని మనం కలిగి ఉండాలంటే మనం చేయాల్సినటువంటి సత్యాలు ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఎలా ఉన్నాం అనేది మనం చేసుకుందాం. దేవుడు మనకు మేలు చేసే దేవుడు. మనం విసిగిపోకూడదు. ఆయన ఆజ్ఞల్లో మనం పాలిస్తూ ఉన్నప్పుడు నిజంగా చక్కగా ఆయన మేలు చేయాలా. ప్రభువా, నేను నీ మేలు అనిపించాలయ్యా, నేను నీ మేలు అనిపించాలి. కాబట్టి నేను ఎలా జీవించాలి, నీ కొరకు నేను ఎలా ప్రతిష్ఠుడిగా ఉండాలి నేను. ప్రభువా, లోకం ఇదంతా అర్థమే, మోసమే, ఇది నా దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా ఉండదు, ఇదంతా పోయేదే. కాబట్టి నేను నీ వలన నేను ఎలాగూ మేలు పొందాలి అనేటువంటి విషయాన్ని అనేది ప్రభు దగ్గర మనం అడిగి మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పరసంబంధమైన మేలులతో అన్నమాట. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, చివరిగా మాట చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాము. ఇక్కడ చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ మీదకు మీ నోటి రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడిన వారు అన్నమాట. దేవుడు ఇక్కడ ఆయన కృప చేత మనల్ని, ఆయన కృప అనేటువంటి విధానంలో మేలుతో మనల్ని తృప్తిపరచాలనేటువంటి విధానంలో దేవుడు ఈ మాటలు మనం పలుకుతున్నాడు ప్రభు అన్నమాట. కాబట్టి నేను మీకు మేలు చేయాలంటే మీ ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విమోచన దినం అనేది ఒకటి సమీపంగా వస్తుంది. కాబట్టి మీరు మీ ప్రవర్తన విషయంలో, మీ యొక్క మాదిరి విషయంలో మరి మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఎలాగూ జీవిస్తున్నారు అన్నమాట అనేది ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి మీ కోపం ఎలా ఉందంటాడు, మీ మాటలు ఎలా ఉన్నాయి అంటాడు. ఇక్కడ పైన మనం చూస్తే ఆ పై వచనాలు చూస్తే అలానే ఉంటాయి అన్నమాట. మీ ప్రవర్తన ఎలా ఉంది అంటాడు, మీ పని ఎలా ఉందంటాడు, మీ కష్టం ఎలా ఉందని అంటాడు అన్నమాట. అని చెప్తూ లాస్ట్కి పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. దేవుడు విమోచన దినం మీకు సమీపంగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు. మీరు మేలు చేసే దాంట్లో విసుగవద్దు. మేలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని ప్రభు ఇక్కడ మనల్ని అక్కడ హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాట. అట్టి మేలు దేవుడు మనకి ఈ నూతన వత్సరంలో దేవుడు గొప్ప గొప్ప మేలులతో మనల్ని అందరు నింపి మరి ఇంకా గొప్ప గొప్ప పరిచర్యల్లో ఇప్పటికే మనం గొలుసు ప్రార్థనలని, సాక్ష్యాలని, అలాగనే మరి కొన్ని మరి ఆరాధన సమయాలని ఇట్లాగ మనం కొత్త పద్ధతులు మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మన మేలు కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఇవన్నీ కూడా ఏంటంటే వీటిలో మేలు ఉంది, క్షేమం ఉంది వీటిలో. కాబట్టి ఈ మేలు క్షేమంతో దేవుడు మనల్ని నింపాలని దేవుడు
భవిష్యత్తులో మనల్ని ఇంకా నూతనమైన పద్ధతిలో, నూతనమైన విధానాల్లో దేవుడు మనల్ని ఇంకా దీవించాలని, ఆ మేలులతో మనల్ని కప్పాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అట్టి ఆలోచనతో దేవుడు మనల్ని నింపి, దేవుడు మేలులతో మనల్ని కప్పి, దేవుడు ఆయన మహిమ కొరకై మనల్ని కూడా ఆయన దేవాతి దేవుడు సిద్ధపరచును గాక. అట్టి దీవెన మనలందరికీ దేవుడు దయచేయను గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.